ఇవాటి రెసిపీ కడాయి పన్నీర్. హలో, వెల్కమ్ టు పంపార్టీస్ ఛానల్. శంకర్ లక్ష్మి. ఇవాళ నేను కడాయి పన్నీర్ చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది ఏంటంటే ఉల్లిగడ్డ, క్యాప్సికమ్, టమాటా. ఈ ఉల్లిగడ్డ కొంచెం గ్రేవీ కోసం, తర్వాత పన్నీరు, ఇక్కడ ఉప్పు, కారం, ధనియా పొడి, జీరా పొడి. ఫస్ట్ ఏం చేస్తానంటే కొంచెం నిమ్మరసం కూడా. సో ఫస్ట్ ఏం చేస్తాను, ఈ పన్నీర్ ఉంది కదా, దీనికి మ్యారినేట్ చేస్తాను. కొంచెం ఉప్పు వేసాను, కొంచెం కారం, ఇంకొంచెం కారం వేస్తాను. వేసేసి తర్వాత కొంచెం నిమ్మరసం వేసేసి మ్యారినేట్ చేసి కలిపి పెట్టేసుకోవాలి. ఒక 5 minutes ఇలా కలిపి పెట్టేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఓ 5 minutes 10 minutes ఇలా పక్కకు పెడదాము. ఈ లోపల ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసాను. వేసేసి ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ కొంచెం సాటే చేస్తాను. ఒక 2 minutes సాటే చేయాలి. కొంచెం ఈ సాల్ట్ దీన్ని స్ప్రింకిల్ చేస్తే కొంచెం ట్రాన్స్లూసెంట్ అవుతుంది. ఆల్రెడీ అయింది కొంచెం. తర్వాత ఈ టమాటాలు వేద్దాం. వేసేసి మూత పెట్టేద్దాం. కొంచెం మగ్గనివ్వాలి. సో ఇది కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేస్తాం మన గ్రేవీ కోసం. ఇది సో మిక్సీలో వేసాం కదా, ఇప్పుడు ఇది గ్రైండ్ చేస్తాను మన గ్రేవీకి. ఇప్పుడు ఈ లోపల ఏం చేస్తానంటే తవ మీద ఆయిల్ వేసాను. వేసేసి ఇప్పుడు ఉల్లిగడ్డ, క్యాప్సికమ్ కొంచెం సాటే చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారుతుంది. ఈ లోపల ఇక్కడ సాటే చేసుకుందాం. సో ఇలా కొంచెం చెట్టు చాలు, క్రంచీగానే ఉండాలి. సో ఇవి తీసేస్తాను. ఇప్పుడు ఇది తీసేసాను. క్యాప్సికమ్ వేస్తాను. కొంచెం సాల్ట్, ఇది కూడా ఒక 1-2 minutes ఇలా సాల్ట్ చేసేసి ఇది కూడా తీసేసేయాలి. సో ఇలా క్రంచీగానే ఉండాలి. సో ఇది కూడా తీసేస్తాను. సో క్యాప్సికమ్ కూడా తీసేసాను. కొంచెం నూనె వేసేసి ఇది పన్నీర్ని మ్యారినేట్ చేసాం కదా, ఇది ఏం కదా కొంచెం మంచిగా క్రంచీనెస్ వచ్చేటట్టు చేసాం. ఉప్పు, కారం, కొంచెం నిమ్మకాయ రసం వేసాను. సో ఇంకొక 2 minutes వరకు ఉంచేసి తీసేద్దాం. సో ఒక 2-3 minutes ఇలా వీటిని పన్నీర్ నూనె కొంచెం క్రంచీనెస్ వచ్చేంత వరకు 5 layers చేస్తాను. ఇప్పుడు తీసేస్తాను. సో పన్నీర్ తీసేసాను. ఇక్కడ కొంచెం బటర్ను ఆయిల్ వేసేసాను. వేసి ఒక బే లీవ్స్, కొంచెం సిన్నమన్ స్టిక్ వేస్తాను. ఇక్కడ నేను ఆనియన్ టమాటా ప్యూరీ తయారు చేస్తాను. ఇప్పుడు ఇందులో ఈ ఉప్పు, కారం, ధనియా పొడి, జీరా పొడి వేసేస్తాను. కొంచెం వీటి పచ్చిదనం పోయాక ఈ ప్యూరీ వేసేయాలి. కొంతమంది ప్యూరీని కొంచెం వాటర్ వేసి ఫిల్టర్ చేస్తారు. కొంచెం ఏమి టమాటా స్కిన్ కొంచెం కూడా రాకుండా ఉండడానికని. కానీ నాకు చాలా మెత్తగా గ్రైండ్ అయింది. సో నేను ఇలాగే ఉంచేస్తాను. మొత్తం ప్యూరీ వేస్తాను.
మొత్తం ప్యూరీ అంతా వేసేసాను. ఒక 2 minutes ఇది మంచిగా పచ్చిదనం పోవాలా. పోయాక హోమ్ మేడ్ క్రీమ్ ఉంది, ఇది వేస్తా. హోమ్ మేడ్ క్రీమ్ ఒక 2 teaspoons వేసాను. సో ఇది కూడా కొంచెం మంచిగా ఇది రోస్ట్ అవ్వాలి దీంట్లో. సో కొంచెం సేపు మూత పెట్టుకొని ఆయిల్ లూజ్ అవుట్ అయ్యేంత వరకు. ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఒక్కసారి ఇది కలిపేసి కొంచెం వాటర్ పోస్తాను. పోసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తాను. ఇలా క్రష్డ్ మేతి వేస్తాను. క్రష్ చేసేసి వేసాను. ఒక 2 minutes వరకు ఉన్నాక అప్పుడు ఇవన్నీ వేద్దాము. అందులో మంచి అరోమా వస్తుంది. సో చిన్న మంట పెడతాను. చిన్న మంట పెట్టేసి ఇప్పుడు నేను సాటే చేసినవన్నీ ఇందులో వేసేస్తాను. ఉల్లిగడ్డ, క్యాప్సికమ్, తర్వాత పన్నీర్ అన్నీ ఇందులో వేసేసి కొంచెం కలిపి మళ్ళీ మూత పెడదాం. ఈ స్మెల్ అంతా వాటికి పట్టాలి, ఈ గ్రేవీ అంతా దానికి పడుతుంది కదా. కొంచెంసేపు మూత పెట్టేస్తాను. సో కడాయి పన్నీర్ ఈజ్ రెడీ టు ఈట్. ఇది నాన్తో చాలా బాగుంటుంది. నాన్ కాకపోయినా చపాతీ ఆర్ పూరితో దేంతో తినొచ్చు. సర్వ్ చేసుకుంది మళ్ళీ ఒకసారి క్రీమ్ వేస్తాను. సో ఇప్పుడు నా దగ్గర పూరి ఉంది, దాంతో సర్వ్ చేస్తాను. స్విచ్ ఆఫ్ చేస్తాను స్టవ్ని, సర్వ్ చేస్తాను. సో లైట్గా మళ్ళీ మలాయి వేసాను, పైనుండి క్రీమ్ వేసాను. సో పూరితో సర్వ్ చేశాను. ఇది మన కడాయి పన్నీర్ రెసిపీ.